ప్రియ సహోదరీ సహోదరుడా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఎవరో దగ్గరికి వెళ్లి నాకు ఇబ్బంది ఉంది, ఫలానా సమస్య ఉంది అని చెప్పుకుంటూ దిగులు చెందుతూ ఎటు వెళ్లాలో ఏమి చేయాలో తెలియక కృంగిపోతూ నలిగిపోతూ ఏడుస్తున్నావా? నీ దుఃఖాన్ని ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావా? ప్రియా సహోదరుడా సహోదరి, గుర్తుపెట్టుకో, పరలోకమందు నుండి చూసిన యేసయ్యాని అప్పుల సమస్యను యేసు నామములో తీసివేస్తారు. నమ్ము. నాలాంటి అప్పులు, నాలాంటి ఇబ్బందులు ఎవరికీ లేవు. నేనొక్కడినే ఇంత నలిగిపోతున్నాను అని బాధపడుతూ ఉన్నావు కదా? నా జీవితమే ఎందుకు వ్యర్థము? ఈ అప్పుల భారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వడం లేదు. ఎంత కష్టపడినా అప్పులు మాత్రం తీరక, ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పులు తీరడం లేదు అని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. కానీ నువ్వు ఈ సమయంలోనే చాలా ధైర్యంగా, ఓర్పుతో, సహనంతో ఉంటే ఖచ్చితంగా నువ్వు త్వరలోనే